చింత చిగురు వేసి ఎప్పుడైనా మటన్ కర్రీ చేశారా? ఒకసారి చేసి చూడండి. ఎంత టేస్ట్గా ఉంటుందో, అద్భుతంగా ఉంటుంది. ఒక కుక్కర్ తీసుకోండి, అందులోకి కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసేయండి. చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసుకున్న మటన్ వేసేసి ఒక టీ స్పూను పసుపు, టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసేసి ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చింత చిగురు క్లీన్ చేసింది బాగా క్రష్ చేసి వేయాలి, లేకపోతే ఆకులు కింద ఉండిపోతుంది. ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు పులుసు వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మూత తీస్తే ఇట్లా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఒక్క 15 మినిట్స్ ఉడికించుకొని ఇప్పుడు కొత్తిమీర వేసేసి కొంచెం చల్లారినాక తింటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ చింత చిగురు మటన్ కర్రీ వేసుకొని తినండి. ఆహా, అద్భుతమేనండి.